హాయ్. సో ఈరోజైతే మా పిన్ని వల్ల ఫామ్‌లోకి వచ్చేసాం. బిఫోర్ వీడియో చూసినట్టయితే ఫంక్షన్ ఉంటే వచ్చామనమాట. సో ఎర్లీ మార్నింగే వచ్చాం గైస్. సో జస్ట్ ఇగ్నోర్ ఆల్ అవర్ ఫేసెస్. మా ఫేసెస్ అంతా ఇగ్నోర్ చేసేసేయండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవడమే వచ్చేసాం. మా డైసీకి అయితే పాపం ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. కొబ్బరి బొండాలు దించించాలని అన్న ఏమో ఎక్కాడు. కొబ్బరి బొండం దించడానికి కొడవలి మధ్యలో ఇరుక్కుపోయింది. సో దానికి తీయడానికి అక్కడ పడబార్లు పడుతున్నారనమాట. కరెక్ట్గా అక్కడ ఇరుక్కుపోయింది మీరు చూసినట్టయితే. సో తర్వాత దాన్ని లాగి పడుబాట్లు పడి తీసేశారు. మొత్తానికి దించాము. టపామని ఒక 4-5 కింది ఓడిపోయి పగిలిపోయాయి. సో రిమైనింగ్ అవి ఉన్నాయి బొమ్మకి. ఒక్కొక్కరు కొట్టిస్తుంటే తాగుతున్నారు. అబ్బా ఎర్లీ మార్నింగ్ తాగడం అంటే మాటలా, దేనికైనా రాసి పెట్టి ఉండాలబ్బా. ఎర్లీ మార్నింగ్ ఫామ్లోకి వెళ్ళి కొబ్బరి బొండం నీళ్ళు తాగి అలాగే ఇంటికి వెళ్ళడం. సో వాట్ ఎవర్ చాలా బాగుండింది. ఎక్కడికైనా ఆడవాళ్ళకి రక్షణ లేదు కదా. ఇక్కడ మా డైసీకి కూడా అంతే. పాపం రాఖీ అనే కుక్క మా పిన్ని వాళ్ళ బాయ్ దగ్గర పెంచుకుంటున్నారు. అది వెనుకబడుతూ ఉన్నింది. ఇది పోయి నీళ్ళల్లో దుంకేసి ఈత ఆడుకుంటూ ఉంది. దాన్ని పట్టించుకోకుండా దాన్ని తీసుకొని వెళ్ళి కట్టేసామన్నమాట. సో ఇంకా ఫామ్లో నీళ్ళు ఎంచక్క ఒక్కొక్కరు 4-5 కొబ్బరి బొండాలు తాగేసాం. మార్నింగ్ అవే ఫుల్గా స్టమక్ నిండిపోయింది. ఇంకా అవి కాక మళ్ళీ ఒక 10 కాయలు సెట్ అయ్యి ఇంటికి తీసుకెళ్ళామన్నమాట. ఇంకా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు అత్త వాళ్ళంతా తాగారు. తర్వాత ఇక్కడికే లంచ్కి కూడా వచ్చాం. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. లంచ్ అయిన తర్వాత ఏం చేసాం ఏంటి అని రిమైనింగ్ వీడియోస్లో అప్లోడ్ చేశాను చూడండి. అండ్ ఇంకా పిల్లలు అయితే నాకి అంటూ తీసుకున్నారు. వాళ్ళకి తాగడానికి కూడా రావట్లేదు. ఇంకా వాళ్ళమ్మ లాస్ట్కి బాటిల్లోకి పోయించడానికి ఎన్ని ట్రయల్స్ వేసిందో. ఇంకా లాస్ట్ వాళ్ళ నాన్న ఒక సైంటిస్ట్ అయిపోయి ఆకు తీసుకొని వచ్చి అది బాటిల్లోకి పెట్టి పోయించారనమాట. అయినా విలేజెస్లో ఉన్నంత హ్యాపీనెస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ టౌన్లో ఉండదు గైస్. నిజంగా ఉన్నా కూడా విలేజెస్లో ఉన్నంత హ్యాపీగా టౌన్లో ఉండదు కదా. సో తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇక్కడికే వచ్చేసాం. ఇక్కడే చికెన్ మటన్ అన్నీ చేసుకొని బాగా మెక్కేసాం అనుకోండి. సండే కదా, నేను నాన్ వెజ్ తిన్ను. సో వెజ్ గోబీ రైస్ చేసుకున్నా. ఇంకా రిమైనింగ్ వాళ్ళంతా చికెన్ మటన్ బాగా రెగ్యులర్గా కాకుండా ఇలాగా పొలాల్లోకి వచ్చి వండుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అప్పుడప్పుడు మీరు కూడా చేయండి. ఇంకా ఇది చూస్తే మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. అప్పట్లో వాళ్ళ మావయ్య గారు వాళ్ళు కట్టించారు. మధ్యలో పిల్లర్ ఉంది హాల్లో. అండ్ మిడిల్ ఆఫ్ ది కిచెన్ కూడా ఒక పిల్లర్ ఉంది కరెక్ట్గా. సో అప్పటి వాళ్ళ డిజైన్స్ ఇవి. అయినా అప్పటికి చాలా డిఫరెన్స్. అప్పట్లోనే చాలా బాగుండేవి ఇల్లులు కూడా. సో హౌ ఈజ్ అవర్ హౌస్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్. ఇంకా తర్వాత లంచ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం ఫామ్లో స్విమ్మింగ్ అవంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను.